మనతో పాటు విద్యార్థి నేత అనిత ముదిరాజు గారు ఉన్నారు ఓయూ క్యాంపస్లో. మేడం అడిగి తెలుసుకుందాం, ఈరోజు ఈ 42% రిజర్వేషన్ అనేటువంటిది రాజకీయ డ్రామానా లేదంటే నిజంగా రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉందా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మెజారిటీ బీసీలు ఉన్నారు అంటున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది, చివరికి కవిత లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వేళ నిజంగా మరి అందరు సపోర్ట్ చేసినప్పుడు ఈ బంద్ ఏంది? అసలు బీసీల మీద చిత్తశుద్ధి ఏ పార్టీకి ఉంది? అందరికీ నమస్తే. నా పేరు అనిత ముదిరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు అంటారు. ఇది ఒక హర్షించదగ్గ విషయమే అయినా కానీ ఇది ఒక రాజకీయ నాటకంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మనకు స్వతంత్రం ఏర్పడినప్పటి నుండి కూడా చూసుకున్నట్లయితే బీసీలకు ద్రోహం చేసుకుంటూనే వచ్చింది, కానీ ఎప్పుడు బీసీల గురించి ఆలోచించలేదు. అప్పుడు మండల్ కమిషన్ ఏర్పరిచారు జనతా ప్రభుత్వం, బీజేపీకి సంబంధించిన పార్టీ. అప్పుడు ఏర్పరిస్తే కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అగ్రవర్ణాలని రెచ్చగొట్టి మాకు రిజర్వేషన్ రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసిరు, అడ్డుకున్నారు. బీసీల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడిన పార్టీ కాదు. ఇదేదో ఇప్పుడు ఈయనకు రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో పరిపాలన చక్కగా చేయడానికి వస్తలేదు, ఏదో ఒక చిన్న బీసీ రిజర్వేషన్ అని ఒక దేశ ప్రభుత్వం పైన నెట్టడానికి ఒక బీసీ రిజర్వేషన్ అని తెస్తుండు. చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా. మేడం, ఈరోజు గవర్నర్ ఎందుకంటే అసెంబ్లీలో బీజేపీ పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా మద్దతు తెలిపినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ అన్ని పార్టీలు అఖిలపక్షం మద్దతు తెలిపి గవర్నర్కి పంపించారు. గవర్నర్ గారు అనేటోళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మాట వింటారు, గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టిందంటే ఇది బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా అన్నటువంటిది వాళ్ళ విమర్శ. అది బీజేపీ ఈయనకు అసలు లేదండి. ఫస్ట్ ఇది ఒక చిత్తశుద్ధితోని లేదు. అసలు మాకు 42% రిజర్వేషన్ అనేది మా బీసీలకే, అది మాకు ఇంకా చాలదు. ఇంకా 50% పెట్టినా కానీ ఇది ఒక హర్షించదగ్గ విషయమే. 42 అందులో ముస్లిం వాళ్ళని యాడ్ చేశారు అండి. మా బీసీ జనాభా ఏమైనా తక్కువ ఉందా? దేశ సగటు జనాభా కంటే మా బీసీ జనాభా ఎక్కువ ఉంది. ముస్లింలను యాడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ముస్లింలను యాడ్ చేసిరు కాబట్టి ఇక్కడ ఈ బిల్లు చక్కగా లేదు కాబట్టి అక్కడ ఆపిరు, అంతేగాని ఈయన ఇంకా దీని మీద బహిరంగంగా వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? బీజేపీ వాళ్ళు ఆపిరని ఈయనకు ఒక బిల్లు వేయాలనే ఆలోచననే లేదు, ఒక చక్కగా పరిపాలిస్తలేడు. ఈయన మాట్లాడతాడండి బీజేపీ పైన. బీజేపీ బీసీల కోసం ఉన్న పార్టీ బీజేపీ. కాంగ్రెస్ అంటే కాన్స్ కోసం, కాంగ్రెస్ అంటే ఎవరి కోసం? ముస్లింల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్. మేమేమంటున్నాం అంటే ఒక బీసీ బిడ్డగా బీసీ వాళ్ళకి రిజర్వేషన్ రావాలి. ఇక్కడ మా బీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ దేశంలో బీసీ వాళ్ళకు స్వాతంత్రమే లేదు. ఎందుకంటే రాజకీయంగా ఆర్థికంగా మా యొక్క ప్రజలు పరిపాలించబడుతురు. ఎందుకంటే మేము పరిపాలించబడాలి, మెజారిటీ జనాభా మాదుంది. మా ఓట్ల ద్వారా ఈరోజు నాయకులు పట్టుమని 10% కూడా ఉంటారు. అగ్రవర్ణాల కింద మేము బానిసలుగా పరిపాలించబడుతున్నాం. మాకు రాజకీయంగా ఆర్థికంగా మాకు హక్కులు కావాలి. ఈ 42% ఇందులో ఏంటంటే ఉద్యోగాలలో స్థానిక ప్రభుత్వాలలోనే రిజర్వేషన్ అంటున్నారు. ముఖ్యంగా మాకు రాజకీయాలలో రిజర్వేషన్ కావాలి. వీళ్ళు పరిపాలిస్తే మేము పరిపాలించబడాలనా? మేము బానిసలమా? మా జనాభా ఎక్కువ ఉంది, మాకు చెడ్డ సభలలో ముఖ్యంగా రిజర్వేషన్ కావాలి. ఎవరికి ఇస్తారండి మీరు భిక్ష? మేము తలుచుకుంటే ఈ దేశంలో ఎన్నికలే లేకుండా చేస్తాం. మా బీసీ, ఈ భారతదేశం అంటేనే బీసీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నటువంటి దేశం. సో మేడం, ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇక బీజేపీ అనేటువంటిది సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ. ఈ చట్టం చేయాలన్నా, చట్టాన్ని అమలు చేయాలన్నా అది సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. మరి బీజేపీ పార్టీ ఎందుకు ఈరోజు వెనకడుగు వేస్తుంది? బీజేపీ ప్రభుత్వము ఫస్టే చెప్పి చేయదండి, చెప్పకుండా చేస్తుంది. ఎన్నో నిర్ణయాలు, గొప్ప గొప్ప నిర్ణయాలు, ముస్లింలకు మహిళలకు తలాక్ కూడా రద్దు చేసింది. ఇప్పుడు మా చట్టసభలలో కూడా మాకు రిజర్వేషన్ కోసం బిల్లు తెచ్చింది. ఇలాంటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ ముందుంటుంది. ఈ చట్టం చేస్తే ఈ ఒక తెలంగాణ స్టేట్కు మాత్రమే వర్తిస్తుంది, ఒక భారతదేశం దేశ ఓలు ఇండియాకు వర్తిస్తుంది. కాబట్టి చెప్పలేం నెక్స్ట్ బీసీల కోసం బీజేపీ మంచి చట్టం చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదంటే మిగిలిన పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ నరేంద్ర మోదీ గారితో కూర్చోబెట్టి ఈరోజు అమలు చేయించాల్సినటువంటి బాధ్యత తీసుకోమని. మరి ఈరోజు మీ బీజేపీ లోకల్ నేతలు లేదంటే ఎంపీలందరూ కూడా ఈ బంద్కు మద్దతు ఇస్తున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? మా వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్ చేస్తారు. మన అసెంబ్లీలో కూడా బీజేపీ మొత్తం ఓళ్ళు సభ్యులందరూ సపోర్ట్ చేశారు. మీరు కూడా చూసారు. కానీ ఈ కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని మరి ఢిల్లీలో పోయి ఎందుకు మీటింగ్ పెడతలేరు? వీళ్ళు ఢిల్లీలో పోయి మరి బీజేపీలో ఎందుకు కలిసి చర్చిస్తలేరు? మీరు ఇక్కడనే ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. కాంగ్రెస్ నామమాత్రంగా చేస్తుందండి, వాళ్ళకి ఒక చిత్తశుద్ధి ఉండదండి, అంతే అండి నేను చెప్పదలుచుకున్నది. నేనేం చెప్తున్నా అంటే మా బీసీ వాళ్ళకు ఈ రిజర్వేషన్ 100% కావాలి, చట్టసభలలో ముఖ్యంగా కావాలని నేను కోరుకుంటున్నాను. ఏదో తూతూ మంత్రంగా అది ఏదో ఉద్యోగాలలో దీంట్లో ఇస్తా అంటే మేము ఊరుకోము. చట్టసభలలో ముందుగా కావాలి. మా ప్రజలందరూ చట్టసభలలో ఉండి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ మేడం.